హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చేపల పులుసు చేసుకున్నాము. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. చేపల పులుసుకి ఒక హిస్టరీ ఉందండి. నేను చేసిన దాంట్లో ఒకసారి ఏమైందంటే మా మామయ్య చేపలు తెచ్చినాడు. నాకు తెలీదు ఫస్ట్లో. ఇంకా అప్పుడు నేనేం చేసినానంటే చేపలు మామూలుగా మాంసంలాగా ఉడకబెట్టలేము అని చెప్పేసి ఒక చెంబు నీళ్ళు పోసేసినాను. దాంట్లో అంత వాటర్ అయిపోయింది. తెలియదు నాకు అప్పుడు. ఇట్లా చేసేసినాను. నేను చేపలు చేసినప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే బాగా చేస్తాను, పర్వాలేదు, చాలా బాగా చేస్తాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందు చేపలకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ అంటించేసుకున్నాము. ధనియాలు 1 స్పూను, ఆవాలు 1.5 స్పూను, కొద్దిగా జీలకర్ర 3 వేయించుకున్నాము. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేగినాయి. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. ఆవాలు, ధనియాలు, జీలకర్ర అవి చల్లగా అవుతుంటాయి. వేయించుకున్నాం కదా, ఇవి చల్లగా అవుతుంటాయి. అంతలోగా 4 లవంగాలు, కొంచెం చెక్క, కొద్దిగా కొబ్బరి, ఒక 2 స్పూన్లంతా కొబ్బరి, ఒక 2 వెల్లుల్లి. ముందు వెల్లుల్లి తర్వాత వేద్దాము. ముందు కొబ్బరి గ్రైండ్ చేద్దాము. కొబ్బరి బాగా పొడి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. అయిపోయింది. ఒక గిన్నెలకి తీసేద్దాము. ధనియాలు కూడా చల్లగా అయిపోయినాయి. ఇవి కూడా గ్రైండ్ చేద్దాం. ఇవి కూడా మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేస్తున్నాము. శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలు, చేపల్లోకి ఫస్ట్ మెయిన్ కావాల్సినది చింతపండు పులుసే. చింతపండు పులుసు మన చేపలకు బట్టి, మీ పులుపు మీరు తినేదాన్ని బట్టి చేపల రసము ఎంత కావాలంటే అంత చేసి పెట్టుకోండి. ఉల్లిగడ్డలు ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని బాగా సన్నగా తరిగి ఉంచినాను. టమోటా కూడా ఒక 2 టమోటాలు, లేదంటే పెద్ద సైజు టమోటా అయితే ఒకటి. ఇదైతే పెద్ద సైజు టమోటా ఒకటే కోసిన నేను. కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగ, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టినాను ఇట్లా మెత్తగా. ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇది కూడా ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టినాను. ఇంకా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఆయిల్, దాంతోపాటు అల్లం, వెల్లుల్లి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు తిరువాతకి ఇచ్చుకున్నాము. వంటించేద్దాము. చేపల పులుసుకి ఎప్పుడన్నా కానీ కొంచెము కడాయి పెద్దదే పెట్టుకోండి, చిన్నది పెట్టద్దండి. చిన్నది పెడితే కలిపేటప్పుడు కొంచెము కష్టం అవుతుంది, మెత్తగా అయిపోతాయి, చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. అందుకోసమే కొంచెం వెడల్పుది కానీ మంచిగా పెద్దగా ఉండేటట్లుగా పెట్టుకోండి. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లోకి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడైంది. కొన్ని మెంతులు, ఎక్కువ వేయకూడదు, కొన్ని వేసుకోండి. ఎక్కువ వేసినామంటే మరి చేదవుతుంది. కొంచెం మెంతులు ఇట్లా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుదాం దీనిని. కొంచెం మెంతులు కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చేసినాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చినాయి. ఇప్పుడు
అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిద్దాం. ఇంకా టమోటా కూడా అంత బాగా మగ్గింది. ఇప్పుడు దంచి ఉంచుకున్న మసాలా పొడి, కొద్దిసేపు వేయించుకున్నాము. వేగిపోయింది. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసి కొంచెం సేపు ఉడికిద్దాము. చింతపండు రసం కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు కారము, కొద్దిగా ఉప్పు. ఇది సముద్రపు చేప కదా, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. చేప ఉప్పు ఉంటుందేమో, మీరు చూసుకొని మీ చేపలు తగినట్లు వేసేసుకోండి. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకున్నాక వేద్దాము. టమోటా, చింతపండు, ఉల్లిగడ్డ, కారము అంతా బాగా మగ్గినాయి. ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా వేసేసుకున్నాము. చేపలు కూడా కొంచెం దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు కరివేపాకు, కొబ్బరి, వెల్లుల్లి, చెక్క, లవంగ దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేస్తాము. ఇక్కడ గసాలు దొరకవు నాకు, అందుకోసం నేను గసాలు వేయడం లేదు. అక్కడ మన ఇండియాలో అయితే గసాలు దొరుకుతాయి కదా, గసాలు వేసుకోవచ్చు. కొన్ని గసాలు కూడా వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ. దాంతోపాటు ఇది ఫిష్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఫిష్ మసాలా, నీళ్ళు తగినంత, మనం పులుసుకి ఎంత కావాలనుకుంటే అన్ని చూసుకొని వేసుకోండి. లేదు కొంచెం దగ్గర కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. లేదు కొంచెం పులుసు కావాలా మనకు అనుకునేది అట్లుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికిందంటే అయిపోతుంది చేప. ఎక్కువ కలబెట్టుకోకుండా లైట్గా, ఫస్ట్ ఉడకాదు కదా ఇంకా, ఇప్పుడు ఒకటే కలబెట్టండి, తర్వాత కలబెట్టద్దండి. ఉడకబట్టింది. ఇట్లా కొంచెం కదిలిస్తే సరిపోతుంది. అందుకోసమనే వెడల్పుది పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. మనము దగ్గరకు ఉండే గిన్నె పెట్టుకుంటే కదిలించడానికి రాదు, ముక్కలు మెత్తగా అయిపోతాయి. మంటని తగ్గించుకొని చిన్న మంటకు పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను అప్పుడు కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. చూద్దాము, ఉడికింటుంటుంది. 5 నిమిషాలు కూడా అయిపోయింది. ఆయిల్ కూడా బాగా తేలింది.
ఇంత ఉంటే చాలు, మరి దగ్గరికి అవుతుంది కొంచెం ఉడికి చల్లగా అయ్యేలోగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. వేసుకొని కొంచెం కదిలిద్దాం. చూడండి ఇప్పుడు సరిపోయింది కదా, చూసినారు కదా. ఇట్లా ఉంటే రొట్టెలకు కూడా తినడానికి వస్తుంది. మరి పులుసు కొత్త నీళ్ళు ఉంటే తినడానికి రాదు. కొద్దిసేపు ఒక నిమిషం అట్లా పెట్టి బంద్ చేద్దాము. కొత్తిమీర కొంచెం మగ్గితే బాగుంటుంది. తింటుంది బాగా. చూద్దాము. ఇట్లా ఫోర్క్ తీసుకొని ఊరిక మనం ఇట్లా అన్నామంటే అది చూడండి ఇట్లా వచ్చేసింది. ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాము. ముక్క ఉడికిపోయింది కదా బాగా. స్టవ్ బంద్ చేద్దాము. ఒక అర్ధగంట ఆగి తింటే సూపర్గా ఉంటుంది. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను. ఓకేనండి, బాయ్. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము.